ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ ఉదయకాల సెలవు ధ్యానమునకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఆదివారాలు మినహా మండల కాలమందు 27వ ఉదయకాల ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ, ఈ దిన ధ్యాన అంశము క్లోత్డ్ ఇన్ క్రైస్ట్ రైచియస్నెస్, అనగా క్రీస్తు నీతితో వస్త్రధారణ చేయబడుట అనే అంశము మనం ధ్యానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల 27వ ధ్యానమును మేము ధ్యానిస్తుండగా మీ పవిత్రాత్మను మాకు తోడుగా ఉంచి వాక్య వినుచున్న బిడ్డలందరికీ నీ ప్రత్యేకమైన దీవెనలు కుమ్మరించుమని మా ప్రభువును ప్రియరక్షకుడు నాయన యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్లారా, మరొకసారి ఉదయకాల ధ్యానమునకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ, ధ్యాన అంశము క్లోత్డ్ ఇన్ క్రైస్ట్ రైచియస్నెస్, క్రీస్తు నీతితో కూడిన వస్త్రము ద్వారా అలంకరించబడుట అనే అంశము మనం ధ్యానిస్తున్నాం. నీతి వస్త్రాలు, రక్షణ వస్త్రాలు ఉన్నాయని బైబిల్ గ్రంథంలో మనకు రాయబడి ఉంది. ఈ లోకంలో వేల రూపాయల బట్టలు ఉన్నాయి, లక్షల రూపాయల ఖరీదైన దుస్తులు మనం మార్కెట్లో చూస్తున్నాం. అయితే మనము మన అలంకారము లక్షల రూపాయలతో కూడిన ఆభరణాలు, లక్షల రూపాయలతో కూడిన వస్త్రాలతో కాకుండా దేవుని నీతి వస్త్రాలు, రక్షణ వస్త్రాలతో అలంకరించబడుట అనేది చాలా ప్రాముఖ్యమైన విషయమని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకు మనకు ఆధారంగా లేఖన భాగము యెషయా గ్రంథం, దయచేసి 61వ అధ్యాయం 9-10 వచనాలు గమనించండి. జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రమును నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను, ఆభరణముల చేత అలంకరించబడిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రముల చేత నన్ను అలంకరించి ఉన్నాడు, నీతి అను పైబట్ట చేత నన్ను అలంకరించి ఉన్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్లి కుమారుడు, ఆభరణాలు, ఈ శృంగారమైన పాగా, ఆభరణాలు, ఈ యొక్క పట్టు మంచి ఉన్నతమైన పట్టు వస్త్రాలు, ఈ మధ్యలో బంగారంతో నేచిన చీరలు, బట్టలు మనం చూస్తూ ఉన్నాం మార్కెట్లో. ఇవన్నీ మార్కెట్లో మనం లక్షలు కోట్లు పెట్టి కొనవచ్చు. కానీ మార్కెట్లో దొరకనటువంటి ప్రాముఖ్యమైన వస్త్రాలు రక్షణ వస్త్రములు, నీతి వస్త్రములు. దేవుడు రక్షణ వస్త్రముల చేత, నీతి వస్త్రముల చేత మనం అలంకరిస్తానని దేవుడు ఇక్కడ యెషయా ద్వారా ప్రవచిస్తున్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఎక్కడ మనం ఈ బట్టలు, నీతి వస్త్రాలు, రక్షణ వస్త్రాలు ధరిస్తామంటే ఇవి బాహ్య సౌందర్యాన్ని పెంపొందించేవి కాదు. ఇది డబ్బుతో కొనుక్కొని బాహ్యంగా మనము ధరించేటువంటి బట్టలు కాదు. అంతరంగ సౌందర్యము చాలా ప్రాముఖ్యమైంది. అందుకే బైబిల్ గ్రంథంలో మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొనుడి అని ప్రభువు చెప్పిన మాట జ్ఞాపకం చేస్తున్నాను, వాక్యము బట్టి హెచ్చరిస్తున్నాను. మీ పై వస్త్రధారణ కాదు, మీ బట్టలు చింపుకొని బూడిదలో కూర్చోవడం కాదు, మీ హృదయాలు చింపుకొనండి, మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. రక్షణ వస్త్రాలు ఇది బాహ్య అలంకారానికి సంబంధించింది కాదు, నీతి వస్త్రాలు బాహ్య అలంకారానికి సంబంధించింది కాదు. ఇవన్నీ కూడా నీ అంతరంగ సౌందర్యాన్ని పెంపొందించేవి. అంతరంగంలో దేవుడు సత్యము కోరుచున్నాడు, అంతరంగ శుద్ధి దేవుడు కోరుచున్నాడు. కాబట్టి ఈ రక్షణ వస్త్రములు, నీతి వస్త్రముల విషయం మనం జాగ్రత్తగా ఉండాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో ఆధారంగా దయచేసి గలతీలకు రాసిన పత్రిక దయచేసి గమనించమనవి, 3వ అధ్యాయం 27వ వచనం గమనించమనవి. యేసుక్రీస్తునందు
మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఎక్కడ క్రీస్తును ధరించుకుంటామండి? దేవుడు మన హృదయంలో నివాసం ఏర్పాటు చేసుకునేవాడు. నీ హృదయము నాకిమ్ము అని ప్రభువు కోరుతున్నాడు. దేవుని ప్రియమైన బిడ్లారా, నీతి వస్త్రముల చేత, దేవుడిచ్చే నీతి వస్త్రములు సర్వాంగ హోమము కంటే మించినటువంటి నీతి వస్త్రాలు, రక్షణ వస్త్రములను దేవుడు వాటి ద్వారా అలంకరిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. యేసు క్రీస్తు ప్రభువులోనికి మనం బాప్తిసం పొందినటువంటి మనమందరము కూడా క్రీస్తును ధరించుకొని ఉన్నాం. క్రీస్తును ధరించుకొని ఉన్నామంటే మన జీవితాల్లో క్రీస్తు అందరికీ కనబడాలి. మన మాటలు, మన క్రియలు, మన ప్రవర్తన అనేకులకి క్రీస్తును తెలియజేసే రీతిగా ఉండాలి. క్రీస్తును పోలి నడుచుకోవడం ఇది. క్రీస్తును ధరించుకోవడం అంటే మనము క్రీస్తు వలె ఉండడానికి ప్రయాసపడడం. అందరూ నాలో క్రీస్తును చూడ ఆత్మతో నన్ను నింపుము దేవా అనే వచనం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనలో అందరూ క్రీస్తు ప్రభును చూసే రీతిగా మన జీవితాలు క్రమపరచబడాలి. క్రీస్తును పోలి నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దేవుడు అంతరంగమందు శుద్ధిని కోరుతున్నాడు. అంతరంగంలో స్థిరమైన మనస్సును కోరుతున్నాడు. అంతరంగ శుద్ధిని కోరుతున్నాడు. అంతరంగమందు నీతి వస్త్రాలు, రక్షణ వస్త్రాల చేత అలంకరిస్తానని దేవుని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము క్రీస్తు యేసునందు క్రీస్తును ధరించుకొని ఉన్నామని మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఎఫెసీలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయం దయచేసి 25వ వచనం గమనించమని. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము కనుక మీరు అబద్ధమానుట మాని ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. కోపపడుడి గాని పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటు ఇయ్యకుడి. దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయించు కష్టపడవలెను అనే వాక్యము మనం చదువుకున్నాం. 5వ ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం దయచేసి 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనను. అలాగుననే మీరు ప్రేమ కలిగి నడుచుకొనుడి. మనము పరిమళ వాసనగా మార్చబడడానికి, సువాసన వెదజల్లే రీతిగా ఉండడానికి, క్రీస్తు ప్రేమ అనే సువాసన సమాజానికి, మన చుట్టుప్రక్కల వారికి అందించడానికి ఈ రక్షణ వస్త్రాలు, నీతి వస్త్రాలు, క్రీస్తును ధరించిన వారమై ఆయనలోనికి బాప్తిసం పొందిన మనము క్రీస్తును ధరించడం అంటే క్రీస్తు మన జీవితాల్లో ఉండి మన మాట, మన ప్రవర్తన, పరిశుద్ధ పౌలు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీరు క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనండి. అందరూ నాలో క్రీస్తును చూడ ఆత్మతో నన్ను నింపుము దేవా అనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ రక్షణ వస్త్రాలు, నీతి వస్త్రాలు దేవుడు మనకిస్తారని వాగ్దానం చేస్తున్నాను. మనము పై అలంకార విషయంలో ఉంచిన శ్రద్ధ అంతరంగ అలంకారము విషయము నిర్లక్ష్యము చేయుచున్నాం. దేవుని ప్రియమైన బిడ్డలారా, శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్లి కుమారుని రీతిగాను, ఆభరణముల చేత అలంకరింపబడిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రమును నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా మహానందముతో నా ఆత్మ దేవుని యందు ఉల్లసించుచున్నది. అట్టి అంతరంగ సౌందర్యము వస్త్రములు ధరించుకొని ఆయన సాక్షి బిడ్డలుగా జీవించుటకు ప్రభు తన కృపాశీస్సులు ఉదయకాలం మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన, నీ నీతి వస్త్రాలు ధరించుకొని అంతరంగంలో ఎంతో ఉన్నతమైన సౌందర్యము గలవారముగా, బాహ్య సౌందర్యము కాదు, నీవు అంతరంగ సౌందర్యము కోరుతున్నావు. అంతరంగమందు రక్షణ నీతిని వస్త్రాలు ధరించుకొని క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మేము క్రీస్తును ధరించుకొని ఉన్నలాగున నిన్ను ధరించుకొని ఈ లోకంలో నిన్ను ప్రకటించుటకు, సాక్ష్యమిచ్చుటకు నీ కృప దయచేయమని యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి.
ఆమెన్.